ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి భక్తులందరికీ, బంధుమిత్రాదులందరికీ కూడా తెలియజేయనిది, ఈ నెల 16వ తేదీ శుక్రవారం రోజున అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం ఎంతో విశేషంగా జరుగుతుంది. ఈ సంవత్సరంలో శ్రావణ శుద్ధ ఏకాదశి మరి పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారం అని మనం ఏదైతే అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రత కథలో చెప్పుకుంటున్నామో అటువంటి శుక్రవారం ఈ నెల 16వ తేదీ, ఆగస్టు నెల 16వ తేదీ మరి రావడం జరిగింది. మన యొక్క వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్త్రీలందరి చేత సామూహికంగా ఈ యొక్క వ్రతం జరిపించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియోని మరి చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి స్త్రీలందరూ కూడా ఆ అమ్మవారికి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో పూజకు సంబంధించినటువంటివన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారు ముందుగా అనగా గురువారం రోజున వారి యొక్క గోత్రము పేరు తెలిపి మరి మేము కూడా ఈ యొక్క సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో కూర్చుంటున్నామని తెలియజేసి శుక్రవారం రోజున జరిగేటటువంటి అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతములలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతమునకు మరి పూజా సామాగ్రి ఈ విధంగా తెచ్చుకోవాలి. ఇంటి దగ్గర నుండి పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, తమలపాకులు కట్ట, పీటీ వక్కలు ఒక 50 గ్రాములు, ఖర్జూర పండ్లు 100 గ్రాములు, కొబ్బరికాయలు 3, అరటిపళ్ళు అర డజను, టవల్ 1, జాకెట్ ముక్కలు 3, లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో 1, బెల్లం 1 కేజీ, పచ్చిశనగపప్పు ఒక అర కేజీ, మినపగుండ్లు అర కేజీ, బియ్యం పూజా కార్యక్రమానికి 2 కేజీలు, గంధపు డబ్బా 1, కర్పూరం 50 గ్రాములు, అగరబత్తులు కట్ట 1, నువ్వుల నూనె 1/4 కేజీ, ఒత్తుల ప్యాకెట్ 1, అగ్గిపెట్టె 1, కలశమునకు ఇత్తడి చెంబు 1, ఒక పూజా కార్యక్రమానికి పళ్ళాలు 2, గ్లాసులు 2, చెంచా 1, స్టీల్ చెంబు 1, అదేవిధంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమానికి 3 మూరలు పూలదండ, అదేవిధంగా విడిపూలు ఒక 1/4 కేజీ, మరి దానం ఇవ్వటానికి విస్తరాకులు 2 కావాలి. మరి శక్తి ఉన్నటువంటి వారు అమ్మవారి యొక్క రూపు 1 తీసుకొని రావాలి. అదేవిధంగా అమ్మవారికి సమర్పించడానికి చీర, గాజులు, అద్దం, దువ్వెన, కాటుకాయ ఇవేవైతే ఉన్నాయో అమ్మవారికి సమర్పించి అవి మళ్ళీ మీరు తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. మరి శక్తి ఉన్నటువంటి వారు అమ్మవారితో పాటుగా వస్తువులన్నీ కూడా మరి తీసుకుని వచ్చినట్లయితే మళ్ళీ పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారికి సమర్పించినటువంటివి మళ్ళీ మీరే ధరించే విధంగా మరి తీసుకురావచ్చు. అదేవిధంగా పంచదార ఒక 1/4 కేజీ, ఆవు పాలు 1/2 లీటరు, మామిడి మండలు 3, రూపాయి బిళ్ళలు 21, దీపారాధన కుందులు 2, దారబంతి 1, దానిమ్మ పండ్లు 6, 1 కేజీ కూరగాయలు. మరి యొక్క ఇంత కార్యక్రమం జరిపించుకుంటున్నాం కాబట్టి ఆ రోజున ఎంతో మంగళప్రదమైనటువంటి శ్రావణ శుక్రవారం కనుక ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి కాబట్టి మరి కూరగాయలు కానీ మీకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయం పాకాన్ని తీసుకుని రావాలి. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి వరలక్ష్మి వ్రతాన్ని మనం నోచుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి ఈ పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని వచ్చి వీటితో పాటుగా మరి మండపారాధన పూజా కార్యక్రమానికి రూపాయి బిళ్ళలు 21 తీసుకొని రావాలి. ఈ పూజా కార్యక్రమం అంతా చేసుకొని మరి చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి మరి అందరి యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క వ్రతాన్ని సామూహికంగా జరిపించుకుంటున్నాం కనుక మరి మీ శక్తి మేరకు మరి ఒక వ్రతానికి పూజా కార్యక్రమం జరిపించుకున్నటువంటి వారు 300 రూపాయలు
మరి సమర్పించి ఆ అమ్మవారి యొక్క మరి పూజా కార్యక్రమాల్లో పాల్గొని వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క వ్రతంలో పాల్గొనేటటువంటి మరి ఆడవారు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గురువారం ఉదయం పూట నుండి సాయంత్రం వరకు మీ యొక్క పేరు, గోత్రము నమోదు చేసుకొని శ్రావణ శుక్రవారం రోజున వచ్చి స్వామివారి సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈ యొక్క అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద.